ప్రియమైన ప్రకృతి ప్రేమికులకు మా మూర్తీస్ ట్రావెల్ సర్క్యూట్ ఛానల్ తరపున స్వాగత సుమాంజలి. గాడ్స్ ఓన్ కంట్రీ అని పిలువబడే కేరళలోని వాయునాడు ప్రాంత విశేషాలను కొన్నింటిని ఈ వేళ మేము మీతో పంచుకోవడానికి మేము చాలా సంతోషిస్తున్నాం. మేము చెన్నైలో కావేరీ ఎక్స్ప్రెస్ ఎక్కి మరుసటి రోజు ఉదయం 7 గంటలకు మైసూరు చేరుకున్నాం. మైసూరు రైల్వే స్టేషన్కి ప్రక్కనే ఉన్న అడియార్ ఆనంద భవన్లో హోటల్లో టిఫిన్ చేసి వాయునాడు క్యాబ్లో బయలుదేరాము. మైసూరు నుంచి వాయునాడు 132 కిలోమీటర్స్ బై రోడ్డు. వాయునాడు ప్రకృతి ప్రేమికులకు స్వర్గధామం లాంటిది. వాయునాడు కేరళ, కర్ణాటక, తమిళనాడుకి బోర్డర్లో ఉంది. వాయునాడు ఒక జిల్లా. ఈ జిల్లా హెడ్ క్వార్టర్స్ కాల్పెట్ట. వాయునాడు పీఠభూమి మైసూరు పీఠభూమికి కొనసాగింపుగా ఉంది. ఇది దక్కన్ పీఠభూమి యొక్క దక్షిణ భాగం. పర్వతాల దట్టమైన పచ్చదనము, లోయల ఆహ్లాదకరమైన మాయాజలము, కురుస్తున్న వర్షాల అడవి శోభితో హిప్నటైజ్ కావాలనుకునే ప్రకృతి ప్రేమికులకు వాయునాడు పచ్చని స్వర్గధామం. వాయునాడును గ్రీన్ ప్యారడైజ్ అని పిలుస్తారు. ఈ ప్రాంతము పర్యాటకులకు ఇష్టమైనది. సతత హరిత అందమైన ప్రదేశాలు మరియు ఆహ్లాదకరమైన వాతావరణము. వాయునాడును కేరళ ఊటీ అని కూడా పిలుస్తారు. నాడుకు వెళ్లే మార్గంలో అనేక హోటళ్లు అందుబాటులో ఉన్నాయి. సుమారు గంటన్నర తర్వాత మేము బందీపూర్ ఫారెస్ట్ చెక్ పోస్ట్ చేరుకున్నాము. చెక్ పోస్ట్ ఉదయం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు తెరిచి ఉంటుంది. కాబట్టి ఎవరైనా వెళ్ళేవారు రాత్రి 9 గంటల లోపల వెళ్ళేలాగా చూసుకోండి. బందీపూర్కి వెళ్ళే రహదారి యాత్ర పచ్చని అడవులు, కొండలు, మెరిసే నదులు, అద్భుతమైన వీక్షణను అందిస్తుంది. ఈ ప్రాంతంలోని కొన్ని సుందరమైన మార్గాలను ప్రదర్శిస్తుంది. బందీపూర్ వివిధ రకాల వృక్షజాలము మరియు జంతుజాలంతో సమృద్ధిగా ఉంది. అటవీ ప్రాంతంలో దిగడము లేదా ఆగడము నిషేధించబడింది. దారిలో మనము ఎలిఫెంట్స్, డీర్స్ మరియు మంకీస్ వంటి వివిధ జంతువులను చూడవచ్చు. జంతువులకు చాలా దగ్గరగా ఉండకండి లేదా వాటిని ఆహారం ఇవ్వడానికి ప్రయత్నించవద్దు. దాదాపు 4 గంటల తర్వాత Y3 టీ గార్డెన్ రిసార్ట్కి చేరుకున్నాం. Y3 టీ గార్డెన్ టీ తోటలతో చుట్టుముట్టబడిన ఒక సుందరమైన రిసార్ట్ ఇది. ఇక్కడ బ్రిక్ కాటేజ్, ఏ ఫ్రేమ్ కాటేజ్ మరియు వుడెన్ కాటేజ్ వంటి వివిధ రకాల గదులు అందుబాటులో ఉన్నాయి. పిల్లలు ఆడుకోవడానికి కాటేజ్ పక్కన వారికి చిన్న ప్లే ఏరియా కూడా ఉంది. Y3 టీ గార్డెన్లో ఇన్హౌస్ రెస్టారెంట్ లేదు, కానీ వారు కొన్ని రెస్టారెంట్లతో టైఅప్లు కలిగి ఉన్నారు. అక్కడ నుండి ఆహారాన్ని ఆర్డర్ మరియు డెలివరీ సదుపాయం ఉంది. మా రిసార్ట్ చివర కాబినీ నది ఉంది. అందులో దిగి స్నానం చేయవచ్చు మరియు ఈత కొట్టవచ్చు. మేము రిసార్ట్ చేరుకున్న తర్వాత మేము త్వరగా రిఫ్రెష్ అయ్యి రిసార్ట్ నుండి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న కల్లాడ్ లేక్ బయలుదేరాము. కల్లాడ్ లేక్ వద్ద జిప్ లైనింగ్, బోటింగ్, కయాకింగ్, వెదురు రాఫ్టింగ్, పిల్లల పార్కు మరియు గార్డెన్ వంటి అనేక సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. మరియు పిల్లల కోసం ట్రాంప్లిన్ పార్క్ వంటి రైడ్స్ ఉన్నాయి. ఎంట్రన్స్ టికెట్ ధర పెద్దలకు 30 రూపాయలు మరియు పిల్లలకు 10 రూపాయలు. రైడ్స్ రేటు ప్రతి దానికి ఒక రేటు ఉంటుంది. కరపూజా డ్యామ్ మేము ఉన్న రిసార్ట్ నుండి 27 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ కేరళాస్ లార్జెస్ట్ జిప్ లైన్, ఫ్లయింగ్ చైర్, జైంట్ స్వింగ్ మరియు పిల్లల కోసం ట్రాంప్లిన్ పార్క్ వంటి రైడ్స్ ఉన్నాయి. ఎంట్రన్స్ టికెట్ ధర పెద్దలకు 30 రూపాయలు మరియు పిల్లలకు 10 రూపాయలు. రైడ్స్ రేటు ప్రతి దానికి ఒక రేటు ఉంటుంది. సూచీఫరా వాటర్ ఫాల్స్ మేమున్న రిసార్ట్కి 29 కిలోమీటర్ల దూరంలో ఉంది. పిల్లలతో అక్కడ చేరుకోవడానికి 1 గంట టైం పట్టింది. ఎంట్రన్స్ టికెట్ ధర పెద్దలకు 65 రూపాయలు మరియు పిల్లలకు ప్రవేశం ఉచితము. మేము వాటర్ ఫాల్స్ ఫుట్ చేరుకున్నప్పుడు మెట్లు చాలా స్టీప్ మరియు జారిలా ఉంది. పిల్లలు మరియు వృద్ధులు ముందు జాగ్రత్త తీసుకోవాలి. ఎంట్రీ పాయింట్ తర్వాత ఆహారం అనుమతించబడదు. తాగునీరు వెంట తీసుకువెళ్ళాలి. స్కై పార్క్ గాజు వంతెన. స్కై పార్క్ గాజు వంతెన రిసార్ట్ నుండి 27 కిలోమీటర్ల దూరంలో ఉంది. గ్లాస్ బ్రిడ్జి అనేది 100 అడుగుల గాజు వంతెన. ఇది కేరళలోని వాయునాడులోని 900 కంది వద్ద ఉన్న కొండపై ఉంది. ఇది దిగువ లోయ మరియు దాని చుట్టూ ఉన్న పర్వతాల అద్భుతమైన వీక్షణాన్ని అందిస్తుంది. ఇది ఇటలీకి చెందిన ఫైబర్ గ్లాస్తో తయారు చేయబడింది. సమయాలు ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. ఎంట్రన్స్ టికెట్ ధర పెద్దలకు 300 మరియు పిల్లలకు 150. టికెట్ కౌంటర్ నుండి 15 నిమిషాల జీప్ ప్రయాణము. సమయాభావం వలన మా జర్నీలో ఈ కింది ప్రదేశాలను తిలకించలేకపోయాము. ఎడక్కల్ గుహలు, బాణాసుర సాగర్ డ్యామ్, చంబ్రా శిఖరము, లకిడీ వ్యూ పాయింట్, పూకోడ్ సరస్సు, కురవద్వీపము. మీరు వాయునాడు విజిట్ చేస్తే ఈ ప్రదేశాలను తప్పక సందర్శించండి. డోంట్ మిస్. 3వ రోజు మేము ఎక్కువగా రిసార్ట్లోనే గడిపాము. మధ్యాహ్నం మేము రిసార్ట్ నుండి క్యాబ్ ద్వారా మైసూరు చేరుకుని నైట్ 9 గంటలకు కావేరీ ఎక్స్ప్రెస్ ట్రైన్లో చెన్నైకి తిరుగు ప్రయాణం చేశాము. మధ్యలో ప్రసిద్ధి చెందిన కావేరీ ఎంపోరియంలో షాపింగ్ చేశాము. ఇంతటితో మేము ఈ వీడియోని ముగిస్తున్నాం. త్వరలో మరికొన్ని మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాము. మీకు మా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.